వద్దండి నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఐ హ్యావ్ మై ఓన్ వెహికల్, నేను వెళ్తాను. డ్రాప్ చేస్తాను చెప్తున్నా కదా. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను. ఇంట్రెస్ట్ నో అండి, నాకు కంఫర్టబుల్ కాదు. మీరు ఇది అడుగుతూనే ఉన్నారు, నేను నో చెప్తూనే ఉన్నాను. ప్లీజ్ వద్దండి. నాకు మీ వేరే వాళ్ళ బైక్స్ మీద వెళ్ళడం అనేది అంత ఇంట్రెస్ట్ అనిపించదు. క్లియర్గా మెన్షన్ చేస్తున్నా, ఒకసారి నో చెప్తున్నాను, మీరు వినాలి కదా. ప్లీజ్ నో చెప్తున్నా, ఒకసారి అర్థం కదా. అమ్మ 10 సార్లు డ్రాప్ చేస్తా అని ఒక్కసారి నో చెప్తే వినాలి. బడికి మర్చిపోని మీ అమ్మ కడుపులు కావా. ఒకసారి నో చెప్తే అర్థం కాదా ఎవరికి? అసలు క్లియర్గానే కమ్యూనికేట్ చేస్తాం మేము చాలామంది. ఒకసారి నో చెప్తాం, వద్దంట, మాకు ఇష్టం లేదంటాం. వాడు నెలన్నర నుంచి వెనకాల పడుతున్నాడు, డ్రాప్ చేస్తాడు. నాకు ఓన్ వెహికల్ ఉంది, 4 వీలర్, అతనిది 2 వీలర్. నాకు ఇంట్రెస్ట్ లేదు. డ్రాప్ చేస్తా అంటే వద్దంటుంటే నో అంటే అర్థం చేసుకోవాలి. కామన్ సెన్స్ ఉంటే ఇంకొకసారి అడగకూడదు. సిగ్గుంటే కడుపుకి ఉప్పు కారము అన్నము అనేది తింటూ ఉంటే వాళ్ళకున్నది అన్నవాహిక అయితే నో అంటే అర్థం చేసుకోవాలి. చివరికి విచక్షణ కోల్పోయి అరిచేదాకా తెచ్చుకుంటారు. అదేమంటే వీళ్ళకి నోరులు ఎక్కువ అంటారు, పొగర్లు ఎక్కువ అంటారు. ఒక్కసారి నో చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఇంత దరిద్రం ఉండదు కదా. ఈ నో అనేది ఎవడూ యాక్సెప్ట్ చేయడు, ఏ రిలేషన్షిప్లో యాక్సెప్ట్ చేయడు. పిల్లలు ఉంటారు, ఎవరైనా ఇంటికి వెళ్తాం, వాళ్ళకు జలుబు, నిత్య జలుబు, నిత్య దగ్గు. వాళ్ళకి చదువులు ఎంత అబ్బుతాయో అబ్బవో తెలియదు, కానీ జలుబులు, దగ్గులు, జ్వరాలు, మళ్ళీ రిపీట్ జలుబులు, దగ్గులు, జ్వరాలు 24 గంటలు ఉంటాయి. వాళ్ళకి 8, 9, 12 ఏళ్ళు వచ్చేంత వరకు కూర్చు 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 అంటూనే ఉంటారు. ఇట్లాంటి టైంలో స్వీట్స్ అనేవి తింటూ ఉంటే అగ్రివేట్ అవ్వదా? జలుబు కానీ దగ్గు కానీ. ఇప్పుడు మీరే ఉన్నారు, ఫుల్గా జ్వరం ఉంది, ఫ్లమ్ ఉంది, దగ్గుతున్నారు. తీసుకొచ్చి 2 మైసూరు పాకులు, 3 కాకినాడ కాజాలు కుక్కితే మీకు దగ్గు అగ్రివేట్ అవ్వదా? ఆలోచించండి, కింద కామెంట్స్ పెట్టండి, మీకు దగ్గు అగ్రివేట్ అవ్వదా? అవుతుంది. మరి పిల్లలు అసలే వాళ్ళు చాక్లెట్కి, స్వీట్ టూత్కి చాలా ఇష్టంగా ఉంటారు. ఎవరో కొంతమంది మహానుభావులు తప్పితే పిల్లలందరూ కూడా ఇష్టంగా జగ్గే తింటారు. బికాస్ మనమే నా కన్న కదు తిను, నా బొజ్జి కదు తిను, నా చిట్టి కదు చాక్లెట్ ఇస్తారా అని అదే అలవాటు చేసాం మనం. సరే చేద్దాం, వాళ్ళు తింటారు. ఎవరైనా ఇంటికి వెళ్ళాం, చెప్తాం మనం, లేదండి జలుబుగా ఉంది, దగ్గుగా ఉంది. పిల్లలు చిన్నవి ఏమవుతుంది, నువ్వు చూస్తావా వాళ్ళ ముక్కు చీమిడి? ఓ వారం 15 రోజులు వాడు స్కూల్ పోకపోతే నువ్వు బేర్ చేస్తావా పెయిన్? ఈ చలికాలాలు, ఎక్స్ట్రీమ్ ఎండాకాలాలు కుళ్ళు అని దగ్గుతుంటే అమ్మలకు నాన్నలకు ఎలాగో నిద్ర ఉండదు. అందుకే 40 లోపు అందరికీ హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. ప్రశాంతత ఇది. ఒకప్పుడు లైఫ్ స్పాన్ ఏంటి, ఇప్పుడు లైఫ్ స్పాన్ ఏంటి? ఏ జన్మకి ఆనందం లేదు. అందుకే ప్రతి ఒక్కడికి అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని సర్వ రోగాలు బయటపడుతున్నాయి. టైంకి నిద్ర లేదు, తిండి సరిగ్గా లేదు. ఎందుకంటే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వదు. నో చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయరు. కూర్చొని చాక్లెట్లు ఇయ్యా, బిస్కెట్లు ఇయ్యా, మనం నో చెప్పలేము. అట్లా ఎవరిళ్ళకి తీసుకురాకపోతేనేమో ఇక్కడికి రాదు, వాళ్ళే ఉంటారు ఇంట్లో, అసలు వాళ్ళే ఇచ్చేస్తారు. చుట్టాలంటే వాల్యూ లేదు, పక్కాలంటే వాల్యూ లేదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారితే వాటర్ చేంజ్ కావచ్చు, ఫుడ్ చేంజ్ కావచ్చు, మా కర్మలు కానీ ఏళ్ళనాటి సెల్లు 17 ఏళ్ళు ఉండడం కావచ్చు, మా నెత్తుల మీద జలుబులు, దగ్గులు, జ్వరాలు, ఏవేవో 190 కాంప్లికేషన్స్. హాలిడేలకు పోతూ ఉంటారు, వద్దంటూ చెట్టే చుట్టాలు పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాం. ఎప్పుడు చూడు మందులు, టానిక్లే. బతుకి ప్రశాంతత ఏది? ఎందుకు తీసుకోలేరు మీరు? నాకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల ఒక 30 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోను అంటే నో తీసుకోలేదు. నేను గోతిలో దూకాను, నువ్వు కూడా గోతిలో దూకు అని పెద్దవాళ్ళు కలిసి గోతిలో దూకిపిస్తూ ఉంటారు. నో ఎందుకు తీసుకోలేదు? ఎందుకమ్మా, ఏంటి, ఏదైనా ప్రాబ్లం అని విశ్లేషించారు ఎందుకు? వై కాంట్ యూ టేక్ అ బ్లడీ నో? ఇట్స్ జస్ట్ 2 లీటర్ వర్డ్, ఇట్స్ అన్ ఒపీనియన్. బట్టలను జడ్జ్ చేస్తుంటారు, ప్లీజ్ అండి జడ్జ్ చేయొద్దు, నాకు ఇలాంటి బట్టలు అంటే ఇష్టం. నో తీసుకోలేరు. వాళ్ళు చెప్పినట్టు ఉండాలి. అది ఒక అమ్మ అయినా సరే, అత్త అయినా సరే, మొగుడైనా సరే, సిబ్లింగ్ అయినా సరే, ఆఫీస్లో బాస్ అయినా సరే, సబార్డినేట్ అయినా సరే, పిల్లలైనా సరే, పెద్దలైనా సరే. ఎక్స్ప్లెనేషన్ జీవితాంతం
అమ్మ కడుపు గాల ఎక్స్ప్లెనేషన్ ఎస్ఏలా ఇవేమన్నా 35 మార్క్స్ ఆన్సర్సా? డయాగ్రాములు వేసి ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడానికి ఎక్స్ప్లెనేషన్. నో, వై కాంట్ యూ టేక్ ఇట్? పావాలా జీతానికి ₹1,00,000 పని చెప్తారు, చేయలేనండి. నో నో, నువ్వు తీసుకోలేవు, చెయ్యాలి, లేపాలి. ఒకళ్ళ వల్ల సంస్థ నడుస్తుందా? బొక్కలాగా ఒకళ్ళ వల్ల నడుస్తుందా? 100 మంది ఉంటే 100 మంది పని చేస్తే నడుస్తుందా? ఆ మాత్రం తెలియదా? చేసేవాడు మీద వృత్తి వాడు విసుగు తప్పి పని మధ్యలో వదిలి పారిపోయేలాగా చేస్తాడు. పొటెన్షియల్ పడిపోయి చేస్తుంది. నువ్వు తీసుకోలేరు అసలు ఎక్కడ. స్కూల్స్లో కూడా అంతే, ఇంత హోంవర్క్స్ ఇవ్వద్దండి, నువ్వు తీసుకోలేవు. అయ్యో, తల్లిదండ్రులు నువ్వు తీసుకోలేరు. టీచర్స్ దగ్గర నుంచి లేదండి ఇంతవరకు మేము నర్చర్ చేస్తాం పిల్లల్ని, ఇంత తర్వాత మేము నర్చర్ చేయమంటే ఆ నువ్వు తల్లిదండ్రులు కూడా తీసుకోలేరు. రెండు వైపులా ఉంది. అండ్ ఇప్పుడు చాలా 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 దరిద్రమైన విషయం డిస్కస్ చేస్తున్నా. ఎర్లీ ఏజెస్లోనే పెరిగిపోతున్న సూసైడ్స్. 5th, 6th, 7th, 4th కరెక్ట్గా రాయగలరు. సూసైడ్స్ పెళ్ళి వాడికి తెలియదు, వేసేసుకుంటాడు ఊరి. బికాస్ ఈవెన్ దే కాంట్ టేక్ నో. రిజెక్షన్ తీసుకోలేకపోతున్నాం మనం. అది రిజెక్షన్ తీసుకోలేకుండా ఎక్కడ కుదిరింది? పెళ్లి చూపుల్లో కుదరదు, పెళ్ళైన తర్వాత కుదరదు, పెళ్లికి ముందు కుదరదు, చదువుల్లో కుదరదు, కెరియర్లో కుదరదు. గుండెల మీద చేసుకొని చెప్పండి మై డియర్ సాటి లేడీస్ ఆర్ జెంట్స్, ఎంతమందికి పెళ్లి చూపుల్లో ఫస్ట్ గోలో మీ లైఫ్ పార్ట్నర్ నచ్చారు? చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలా మీరు? చెప్పండి, చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలా? కింద కామెంట్స్ పెట్టండి, నేను చూస్తాను. యాక్సెప్టెన్స్. ఎంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు మీకు కడుపులో కాలేదు? ఆ చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలా? అరే అడుగునా ఉంది రిజెక్షన్. ఎందుకు తీసుకోలేము నువ్వు? నో. ఎందుకు రెస్పెక్ట్ చేయలేవు ఒక నోని? హస్బెండ్ ఫోర్స్ చేస్తుంటాడు వైఫ్ని, నో తీసుకోలేడు. బంధం రూపంలో బంధనం క్రియేట్ చేస్తున్నారు. బంధం అనేది ప్రేమగా ఉండాలి. ముందరికాళ్ళకు బంధం అవ్వకూడదు, అది బంధనం అవ్వకూడదు, ఉరితాడు అవ్వకూడదు. చిన్న పిల్లల్లో కూడా యాక్సెప్టెన్స్ లేదు, నో తీసుకోలేదు. వాళ్ళకి ఎప్పుడు ఇలా దువ్వాలి. కుక్క పిల్లలా ఏమన్నా పిల్లలు తప్పు చేస్తే దండన ఉండాలి. అంటే అదేసి మళ్ళీ బెల్టులు వేసుకొని కొట్ట, వాచిపోయేలా గ్యాస్ పైపులు వేసుకొని కొట్ట. దండన అంటే అది కాదు, ఒక చిన్నదానికి చిన్న పనిష్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్లోత్స్ వాళ్ళే డర్టీ చేసుకున్నారు అనుకో, వాళ్ళకి చాత వచ్చినట్టు వాళ్ళే క్లీన్ చేసుకోవటం. వాళ్ళ చెప్పులు వాళ్ళే వద్దంటే మట్టుల్లో ఆడి ఇది చేసుకున్నారు అనుకో, క్లీన్ చేసుకోమనడం. కొంచెం వాళ్ళ బుక్స్ అట్టలు వాళ్ళే చిప్పుకున్నారనుకో, అది వాళ్ళకి చాత వచ్చినట్టు తిరిగి పెట్టుకోమన్నారు. తిరిగి దాన్ని రిపేర్ చేసుకోవడం మనం ఎంతవరకు నేర్పిస్తున్నాం? ఎంతసేపు నాకన్నొద్దు, నా బుజ్జొద్దు, తీసుకుపోయి వాళ్ళని స్కూళ్ళల్లో వేసేస్తున్నాం. రెసిడెన్షియల్ అయితే ఇంకా దారుణం అనుకోండి, అక్కడ రిజెక్షన్, బుల్లింగ్, తీసుకోలేదు. ఏం తెలుస్తుందండి 5th, 6th క్లాస్ పిల్లలకి? మనస్తాపం చేయదు. మనసుందని తెలిస్తే కదా దానికి మళ్ళీ స్థాపం, దానికి మళ్ళీ సమాధి. ఏది నేర్పించట్లేదు మనం. ఇంత వయసులో వచ్చినా మనకి నో చెప్పడం రాదు, చెప్పినా ఆ సన్నాసులకి తీసుకోవడం రాదు. వాడు ఉన్నాడే, వాడు సిగ్గులేని వాడు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ వస్తాడు వాడు. నేను వద్దన్నారు కదా ఇవాళ ఏమన్నా మేము ఎన్నిసార్లు తువ్వ నుంచిన ఖర్చీతో ఇట్లా తెలుసుకుని ఎంత బాగుంది నా ముందు అని చెప్పి మళ్ళీ వస్తుంటారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి నో అనే పదాన్ని ఎన్ని అక్షరాలతో లిఖించి చెప్తే అర్థమవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. బంధాల్లో నో తీసుకోండి. ఒక వైఫ్ హస్బెండ్ దగ్గర తీసుకోండి, హస్బెండ్ వైఫ్ దగ్గర తీసుకోండి, అత్తమామలు కోడళ్ళ దగ్గర తీసుకోండి, అల్లుళ్ళ నుంచి తీసుకోండి. ఇష్టం లేదు దాని బతుక్కి దాన్ని వదిలేద్దామని తీసుకోండి. కొంచెం ఆల్టరేషన్స్ ఇవ్వండి రిలేషన్షిప్స్లో. ఆఫీసులలో కూడా నో తీసుకోండి. నేను ఇచ్చిన జీతానికి నువ్వు నీ జీవితం రాసించాలి అన్న శాసనం వద్దు. పోయింది హిట్లర్ల కాలం ఎప్పుడో, ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయకండి. ఇది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంచండి. పిల్లలతో కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంచుదాం. బాధ్యతలు నేర్పిద్దాం, బంధాలు నేర్పిద్దాం, క్రమశిక్షణ నేర్పిద్దాం. ముందు నో చెప్దాం, సటల్గా చెప్పి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సెన్సబుల్ కంటెంట్ చూడాలనుకుంటే సునైనాది ఒరిజినల్ చూడండి. బాత్రూమ్లు టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు ఈ ఛానల్లో చేయబడవు. ధన్యవాదాలు.